కృష్ణమూర్తి ఫియర్ గురించి చాలా ఎలాబొరేట్గా మాట్లాడాడు. ఈ భూమి మీద సజీవంగా ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక విషయం పట్ల ఒక అంతులేని భయం ఉంటుంది. సో ఆ భయాల గురించి సూపర్ఫిషియల్గా డిస్కస్ చేయడం, దాని నుంచి తప్పించుకోవడానికి సూపర్ఫిషియల్గా ఏదో చేయడం, ఏదైనా సాధన చేయడం, ఒక మంత్రాన్ని పఠించడం, ఒక గురువు దగ్గరికి పోవడం, అట్లా కాకుండా ఒకవేళ ఒక మనిషి నిర్ణయించుకుంటే దాని రూట్స్ని, తనలో ఎందుకు ఆ భయం ఒరిజినేట్ అయింది అని కనుక్కోవడానికి తన ప్రయత్నం కనుక చేస్తే ఎట్లా ఉంటుందనే దాని కాంటెక్స్ట్ చాలా అద్భుతంగా చెప్పాడు. సో అతను చెప్పిన కాంటెక్స్ట్, ఆ వర్బాటిమ్ని ఎగ్జాక్ట్గా నేను ఇంగ్లీష్లో చదివి దాన్ని తెలుగులో తర్జుమా చేస్తాను, అంతవరకే. ఈవెన్ మై అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో ద సేమ్. కాకపోతే నా ఎక్స్ప్రెషన్ వేరు, ఆయన ఎక్స్ప్రెషన్ వేరు. మేమిద్దరం పుట్టిన పెరిగిన పద్ధతులు వేరు. సో అబ్జర్వింగ్ ద రూట్ ఆఫ్ ఫియర్, కృష్ణమూర్తి ఇంగ్లీష్ వర్డ్స్, దానికి నా తెలుగు ట్రాన్స్లేషన్. కెన్ ద మైండ్ అబ్జర్వ్ ఫియర్ అంటే మనసు భయాన్ని గమనించగలుగుతుందా? యువర్ ఫియర్ అంటే నీ భయాన్ని, నీవు అనుభవిస్తున్న భయాన్ని. అవి ఎలాంటివి? ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ లైఫ్, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అంటే మరణ భయం, లేదా జీవిస్తుంటే భయం, ఒంటరితనానికి సంబంధించిన భయం, చీకటికి సంబంధించిన భయం, ఫియర్ ఆఫ్ బీయింగ్ నోబడీ, అలాగే ఏమీ కాకుండా పోతారేమో అన్న భయం, ఫియర్ ఆఫ్ నాట్ బికమింగ్ ఏ గ్రేట్ సక్సెస్, విజయం సాధించలేనేమో అన్న భయం, ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్ ఎ లీడర్, నేను ఒక నాయకుడిని కాలేకపోతున్నాను అన్న భయం, ఏ రైటర్, ఏ ఫియర్ ఆఫ్ మెనీ డిఫరెంట్ థింగ్స్, అట్లాగే ఒక రచయితను కాలేకపోతున్నాను, ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కాలేకపోతున్నాను, ఇట్లాంటి రకరకాల భయాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వన్ అవేర్ ఆఫ్ ఇట్. మొదట గమనించాల్సింది దాని పట్ల మనం ఎరుకుతూ ఉన్నామా? ఆర్ వన్ లీడ్స్ సచ్ ఎ సూపర్ఫిషియల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్లీ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, లేదా చాలా సూపర్ఫిషియల్గా అంటే పైపైనే ఆలోచిస్తూ ఎవర్ లాస్టింగ్లీ టాకింగ్, జీవితకాలం ఏదో మాట్లాడుతూ మన భయాల నుంచి మనమే తప్పించుకుంటూ అట్లా బతికేస్తున్నామా? అండ్ సో వన్ ఈజ్ నెవర్ అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. తద్వారా తన జీవితం గురించి పరిపూర్ణంగా ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణ ఎరుకలో లేడు, ఆఫ్ వన్స్ ఓన్ ఫియర్స్. అలాగే తనకున్న సంపూర్ణ భయాలని వాటి పట్ల ఎరుకుతూ లేడు. దెన్ ఇఫ్ వన్ డస్ బికమ్ అవేర్ ఆఫ్ దోస్ ఫియర్స్, ఒకవేళ ఒక వ్యక్తి గనక ఆ భయాల పట్ల ఎరుకుతో గనక ఉండగలిగితే, ఆఫ్ ఎట్ వాట్ లెవెల్ డూ యూ బికమ్ అవేర్? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఒకవేళ నువ్వు ఎరుకుతూ ఉంటే ఏ మేరకు ఎరుకుతూ ఉంటావు? దాంట్లో కూడా ఇట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అవేర్నెస్ ఆఫ్ దెమ్, ఆర్ ఆర్ యూ యాక్చువల్లీ అవేర్ ఆఫ్ యువర్ ఫియర్స్? అంటే ఇంటలెక్చువల్గా ఎరుక అనే పదాన్ని అర్థం చేసుకోవడం వేరు, అంటే ఒక సాధనగా ఎరుకగా ఉండడం వేరు, స్వయం ఎరుకగా ఉండడం వేరు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం వేరే వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్లను పట్టుకొని వేలాడుతున్నంతకాలం ఏ విషయం యొక్క మూలంలోకి వెళ్ళలేం. అట్లాగే మనలోనే ఏదైనా ఒరిజినేట్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు అది సంపూర్ణంగా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో అంటున్నాడు ఇట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అవేర్నెస్ ఆఫ్ దెమ్. అంటే సైకలాజికల్గా ఏదో నేను అవేర్గా ఉన్నాను అన్న భ్రమలో ఉండకుండా, ఆర్ యూ యాక్చువల్లీ అవేర్ ఆఫ్ యువర్ ఫియర్స్? అంటే కంప్లీట్గా నువ్వు ఎరుకుతూ ఉన్నావా? అండ్ అవేర్ ఎట్ ద డీపర్ లెవెల్స్ ఆఫ్ యువర్ మైండ్ ఆఫ్ ఫియర్. సో భయం యొక్క మూలం, దాని పట్ల మనం ఎరుకుతూ ఉన్నామా? అండ్ అవేర్ ఎట్ ద డీపర్ లెవెల్స్ ఆఫ్ యువర్ మైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద డీప్ హిడెన్ రిసెసెస్. రిసెస్ అంటే మూల అని అర్థం. అంటే రకరకాల మూలల్లో దాగి ఉన్న భయాల్ని మనం చూడగలుగుతున్నామా? అండ్ ఇఫ్ దే ఆర్ హిడెన్, ఒకవేళ అవి దాక్కుని ఉంటే, మన కంటికి కనిపించకుండా కనుక ఉంటే, హౌ ఆర్ దే టు బీ ఎక్స్పోజ్డ్? వాటిని ఎట్లా మనం బయటికి వెలికి తీయాలి? మస్ట్ యూ గో టు అన్ అనలిస్ట్. ఆ టైంలో మనిషి ఏం చేస్తున్నాడు? తనకు సాధ్యం కాదు కాబట్టి తన మనస్సును తీసుకెళ్ళి ఒక నిష్ణాతుడు, ఒక మనస్సుని చదివే లేదా మానసిక శాస్త్రంలో పట్టభద్రుడైన అనలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. అండ్ ద అనలిస్ట్ ఈజ్ యువర్ సెల్ఫ్. హీ నీడ్స్ టు బి అనలైజ్డ్ టు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఏ అనలిస్ట్ నీ మైండ్ని చదువుతున్నాడు, మరి అతని మనసు ఎట్లా ఉంది అనేది పాయింట్. నిన్న ఒక చిన్న కాంటెక్స్ట్ జరిగింది. ఒక అడ్వకేట్ చాలామంది విడాకులు తీసుకోవడానికి
వచ్చే వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాలు చక్కదిద్దుతుంది. అట్లాంటి చర్చ నడుస్తున్నప్పుడు నేను అడిగాను, మీరు ఎంతోమందికి సలహాలు ఇచ్చి ఎంతో కుటుంబాన్ని నిలబెట్టి ఉండవచ్చు, బట్ మీ కుటుంబం ఎట్లా ఉంది అన్నప్పుడు ఆమె చాలా నిజాయితీగా ఏం చెప్పిందంటే, ఏ సలహాలు నేను బయటి వాళ్ళకి ఇచ్చినవి నాకు పర్సనల్గా ఉపయోగపడలేదు అన్నది. దట్ ఈస్ ద పాయింట్. సో హౌ డూ యూ అన్కవర్ ద హోల్ స్ట్రక్చర్? సో ఎట్లా మన మైండ్కి సంబంధించిన అన్ని తలాల్ని బట్టబయలు చేయాలి? ద ఇంట్రికసీస్ ఆఫ్ ఫియర్. ఇంట్రికసీ అంటే సూక్ష్మమైన విషయాల్ని, భయానికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన విషయాల్ని ఎట్లా చూడాలి? దిస్ ఈజ్ ఎ ట్రెమండస్ ప్రాబ్లం. ఇది చాలా పెద్ద సమస్య. నాట్ జస్ట్ టు బి లిజన్ టు ఫర్ 2 or 3 minutes అండ్ దెన్ ఫర్గాట్ ఇట్. సో ఎవరో ఏదో చెప్పినప్పుడు ఊరికి 2-3 నిమిషాలు విని బాగుంది బాగాలేదని నిర్ణయానికి వచ్చి అట్లా మళ్ళీ బతికేయడం కాదు. టు ఫైండ్ అవుట్ ఫర్ వన్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్పోజ్ ఆల్ ఫియర్స్. మనం కనుక్కునే ప్రయత్నం చేయాలి. మన భయానికి మూల కారణం ఏమిటి, దాన్ని బట్టబయలు చేయాలి. ఆర్ వెదర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెంట్రల్ ఫియర్ దట్ హ్యాస్ మెనీ బ్రాంచెస్. ఇది ఇంకొక అద్భుతమైన మాట. అంటే మన భయం యొక్క మూలం ఒకటే ఉండి ఆ మూలం నుంచి చాలా భయాలు పుడుతున్నాయా? వెన్ వన్ సీస్ ద సెంట్రల్ ఫియర్ ద బ్రాంచెస్ బిగిన్ టు విదర్ అవే. ఒకవేళ మనిషి గనక తన మూలం, భయం యొక్క మూలాన్ని గుర్తించగలిగితే ఆ భయం తాలూకు అన్ని బ్రాంచెస్ అంటే రకరకాల భయాలన్నీ పడిపోతాయి. విదరవే అంటే పడిపోవడం. ఒక ఫ్లవర్ ఉందనుకోండి, పెటల్స్ విదరవే అంటే వాటంతట అవే రాలిపోవడం విదరవే అంటే. ఈజ్ దేర్ వన్ సెంట్రల్ ఫియర్ లైక్ ద ట్రంక్ ఆఫ్ ఎ ట్రీ. ఒక చెట్టు యొక్క కాండం లాగా ఒక సెంట్రల్ ఫియర్ ఉండి, దో ఇట్ హ్యాస్ బిన్ ది బ్రాంచెస్ అండ్ ఇఫ్ యూ కుడ్ అండర్స్టాండ్ దట్ సింగిల్ రూట్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద హోల్ నెట్వర్క్ ఆఫ్ ఫియర్. సో దానికున్న వేవేల బ్రాంచెస్, మనిషికున్న రకరకాల భయాల్ని అర్థం చేసుకునే పనిలో కాకుండా భయం యొక్క మూలాన్ని గనక అర్థం చేసుకోగలిగితే ఆ నెట్వర్క్ అంతా, ఆ యొక్క స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది. సో హౌ డూ యూ అప్రోచ్ దిస్? ఇది 3వ మెట్టు. సో ఈ విషయాన్ని మనం ఎలా సాధన చేయాలి, లేదా ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని వైపు మనం ఎట్లా అభిముఖంగా ఉండాలి, ఉద్యుక్తలమై ఉండాలి. ఫ్రమ్ ద పెరిఫెరీ ఆర్ ఫ్రమ్ ద సెంటర్. సో బయట నుంచి భయాల్ని చూస్తావా, అంటే ఆకులు, కొమ్మలు అట్లా చూస్తావా, లేకపోతే కాండాన్ని పట్టుకుంటావా? ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫియర్ హ్యావ్ నో మీనింగ్. సో మనిషికున్న చాలా భయాలు ఎలాంటి అర్థం లేకుండా అర్థవిహీనంగా ఉంటాయి. దే విదర్ అవే. అవన్నీ పడిపోగలవు. సో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ఫియర్? సో భయం యొక్క మూలం ఏమిటి? కెన్ యూ లుక్ ఎట్ యువర్ ఫియర్? మీ భయాన్ని మీరు చూడగలుగుతున్నారా? ప్లీజ్ లుక్ ఎట్ ఇట్ నౌ, ఇన్వైట్ ఇట్. ఇది చాలా 4th స్టెప్. సో భయం నుంచి పారిపోకుండా దాన్ని ఆహ్వానించండి. న్యాచురల్లీ యు ఆర్ నాట్ అఫ్రైడ్ నౌ సిట్టింగ్ హియర్, బట్ యు నో వాట్ యువర్ ఫియర్స్ ఆర్. సో సహజంగా మనం దాన్ని ఇన్వైట్ చేసినప్పుడు, మీరు లైఫ్ ఆఫ్ పైస్ చూసారా? సో అందులో ఒక గొప్ప జీవన సూత్రం ఉంది. దాని మీద తర్వాత ఒక వ్యాఖ్య చేస్తాను. వెరీ ఫిలసాఫికల్ అండ్ అనెక్డోటల్ వే ఆఫ్ లైఫ్ని చాలా అద్భుతంగా రాశాడనమాట స్టీఫెన్. సో పులి అనే దానికి భయపడి నీళ్ళల్లో ఉంటాడు, కానీ ఎంతకాలం ఉంటాడు? సో ఏదో ఒకరోజు పులిని ఎదుర్కోవాల్సిందే. సో పులికి తను ఎదురుపడ్డప్పుడు పులి ఏమిటో తెలిసింది. తద్వారా పులిని ఎట్లా లొంగ తీసుకోవాలో తెలిసింది. పులితో ఎలా స్నేహం చేయాలో తెలిసింది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ వీ డీల్ విత్ అవర్ సెంట్రల్ ఫియర్స్ ఆర్ సెంట్రల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైనా కావచ్చు. బట్ యు నో వాట్ ఆర్ యువర్ ఫియర్స్. అంటే మీకు తెలుసా అసలు ఆ ఫియర్స్ దేనికి సంబంధించి అని ఒక చిన్న మాట అంటున్నాడు. లోన్లీనెస్, నాట్ బీయింగ్ లవ్డ్ అంటే ఒంటరితనం, ప్రేమించబడకపోవటం, నాట్ బీయింగ్ బ్యూటిఫుల్ అందంగా లేను అని అనుకోవడం, ఫ్రైటెండ్ ఆఫ్ లూజింగ్ యువర్ జాబ్ పోతుందేమో అన్న భయం, దిస్ ఆర్ దట్, ఇట్లాంటివి ఎన్నో. బై లుకింగ్ ఎట్ వన్ ఫియర్. కానీ ఆ భయాన్ని చూడటం వల్ల ఎట్ యువర్ పర్టికులర్ ఫియర్, అంటే ఒక ఫియర్ని ఎంచుకోండి, దాని లోపలికి తొంగి చూడండి. యూ కెన్ దెన్ సీ ద రూట్ ఆఫ్ దట్ ఫియర్. అంటే సూపర్ఫిషియల్గా రకరకాల భయాలు ఉన్నాయని చెప్పకుండా ఏదో ఒక దాన్ని బలంగా పట్టుకొని మిగతా అన్నిటిని వదిలేసి ఆ యొక్క భయం ఎట్లా ఒరిజినేట్ అయ్యిందని మనిషి అండర్స్టాండ్ చేసుకునే ఒక సంకల్పం తీసుకుంటే దట్ విల్ బీ అన్కవర్డ్. ఎగ్జాంపుల్, ఏదో ఒక కారు నేర్చుకుంటే అన్ని కార్లు నడిపే సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే 80% ఆఫ్ ద మెకానిజం వుడ్ బి ద సేమ్. ఆ కాంటెక్స్ట్ అంటే ప్రతి కారు నేర్చుకోకర్లే, ఒకటి
నేర్చుకుంటే అన్ని నేర్చుకున్నట్టు. ఏక్ సాధే సబ్ సధే. ఒక్కటి సాధన చేస్తే అన్ని సాధన చేయబడతాయి. ఇప్పుడు ఆర్టిస్ట్గా చెప్తున్నా, సర్కిల్ గీయడం వస్తే అది పెన్తో గీయచ్చు, పెన్సిల్తో గీయచ్చు, మార్కర్తో గీయచ్చు, బ్రష్తో గీయచ్చు, గాల్లో జస్ట్ వేలుతో గీయచ్చు, నీటిలోనూ గీయచ్చు. బట్ యూ షుడ్ నో హౌ టు డ్రా ఎ సర్కిల్. బై లుకింగ్ ఎట్ వన్ ఫియర్, అంటే మనకున్న ఒక భయంలోకి తొంగి చూడటం వల్ల, ఎట్ యువర్ పర్టికులర్ ఫియర్, యూ కెన్ దెన్ సీ ద రూట్ ఆఫ్ దట్ ఫియర్. అలా ఒక్క దాని వైపు తొంగి చూడడం వల్ల దాని రూట్ తెలుస్తుంది. నాట్ ఓన్లీ ద రూట్ ఆఫ్ ద ఫియర్, బట్ ద రూట్ ఆఫ్ ఆల్ ఫియర్. అంటే ఒక్కదాని మూలాన్ని చూడడం వల్ల స్పష్టంగా అన్ని భయాల మూలాలు తెలుస్తాయి అంటున్నాడు. ఇది అంటున్నాడని నేను బయట వ్యక్తిగా చెప్పట్లేదు, నాకే భయాలు లేవు. అక్కడి నుంచి నేను చెప్తున్నా, చూడడమే దానికి వేరే దారి లేదు. యూ షుడ్ ఫేస్ ఇట్ త్రూ వన్ ఫియర్ బై అబ్జర్వింగ్ ఇట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్ బీయింగ్ ద అబ్జర్వ్డ్. దెన్ యూ విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ త్రూ వన్ ఫియర్ యూ డిస్కవర్ ద వెరీ రూట్ ఆఫ్ ఆల్ ఫియర్. అంటే ఒక్క భయం యొక్క మూలాన్ని పట్టుకొని దాన్ని చూడడం వల్ల, ఆ భయము నీవే అవ్వడం వల్ల, అంటే కంప్లీట్గా చూసినప్పుడు ఫ్రాగ్మెంటెడ్గా కాదు. సో ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్, అంటే గమనించేవాడు గమనింపబడుతున్నాడు. ఏ భయంలో తనున్నాడో ఆ భయాన్ని తను చూస్తున్నాడు. దెన్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్. సో ఆ భయం నువ్వే అని తెలుస్తుంది. దట్ త్రూ వన్ ఫియర్ యూ డిస్కవర్ ద వెరీ రూట్ ఆఫ్ ఆల్ ఫియర్. అంటే ఒక్క భయాన్ని కూలంకషంగా చూడడం వల్ల అన్ని భయాల సారము తెలుస్తుంది. సపోజ్ వన్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ లోన్లీనెస్. నౌ హీ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎగ్జాంపుల్. ఒకవేళ ఒంటరితనం భయం అనే విషయాన్ని తీసుకుంటే, హ్యావ్ యూ లుక్డ్ ఎట్ లోన్లీనెస్ ఆర్ ఈజ్ దట్ అన్ ఐడియా ఆఫ్ విచ్ యు ఆర్ ఫ్రైటెండ్. ఈ ఒంటరితనం అనే దాని మూలంలోకి తొంగి చూసావా? ఊరికే భయపడుతున్నావా పైపైన? నాట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లోన్లీనెస్ బట్ ద ఐడియా ఆఫ్ లోన్లీనెస్. సో ఒంటరితనం అనే ఒక స్వభావం నుంచి భయపడట్లేదు. ఒంటరిగా ఉంటే ఏమైపోతానో అన్న ఐడియా వల్ల భయపడుతున్నావా? విచ్ ఈజ్ ఇట్, ద ఐడియా ఆర్ ద యాక్చువల్లీ దట్ ఫ్రైటెన్స్ యూ. సో ఒంటరితనం భయపెడుతుందా? ఒంటరితనం వల్ల వచ్చే రిపర్కాషన్స్ భయపడుతున్నాయా? ఐ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ లోన్లీనెస్, ద ఐడియా బీయింగ్ ద రేషనలైజేషన్ ఆఫ్ థాట్ విచ్ సేస్. అంటే నాకు ఒంటరితనం అనే దాని పట్ల ఒక భయం, ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక ధారణ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ ఐడియా నాకు చెప్తుంది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐఎమ్ ఫ్రైటెండ్ ఆఫ్ ఇట్. అదేంటో నాకు తెలియదు, కానీ అది నన్ను భయపెడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది నేను ఇస్తున్న ఎగ్జాంపుల్. మనకు కుక్క తెలుసు, పిల్లి తెలుసు, వాటి ప్రవర్తన కూడా తెలుసు కాబట్టి భయం ఉండదు. కానీ ఎప్పుడు మనం చూడని ఒక వింత జంతువు, వింత పొరుగు హఠాత్తుగా మన ముందుకు వచ్చి నిలబడితే భయం వేస్తుంది. అది చాలా వింతగా ఉంది, మొసల్లాగా తోకుంది, పిల్లి కళ్ళున్నాయి, పులి లాంటి అరుపు ఉంది, రెక్కలున్నాయి. ఇలా ఒక వింత జంతువు వచ్చింది అనుకోండి, మనం ముందు భయపడతాం, బికాజ్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అట్లా కాకుండా దాని దగ్గరికి వెళ్ళి లేదా దాని దూరం నుంచి గమనిస్తే దాని స్వరూప స్వభావాలు తెలుస్తాయి. అప్పుడు తెలిసింది అది మామూలు మన ఇంట్లో పెంచుకునే పిల్లి కంటే అత్యంత సాధు జంతువు అని. దెన్ ద ఫియర్ ఈస్ గాన్. ఎగ్జాంపుల్, సో డోంట్ టేక్ ఇట్ లిటరల్లీ బట్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐఎమ్ ఫ్రైటెండ్ ఆఫ్ ఇట్. అదేంటో నాకు తెలీదు బట్ నేను భయపడుతున్నాను. ఆర్ ఐ నో వాట్ లోన్లీనెస్ ఈజ్ విచ్ ఈస్ నాట్ అన్ ఐడియా బట్ అన్ యాక్చువాలిటీ. ఇది 5th స్టెప్. సో నాకు దాని మీద ఏ ఐడియాస్ లేవు బట్ ఒంటరితనం ఉంది. ఆ ఒంటరితనం యొక్క మూలం నేను తెలుసుకోవాలని చూస్తున్నాను. ఐ నో ఇట్ వెన్ ఐఎమ్ ఇన్ ఎ క్రౌడ్ అండ్ సడన్లీ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్, దట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ డిస్అసోసియేటెడ్. ఇప్పుడు నేను గుంపులో ఉన్నప్పుడు నా మానసిక స్థితి ఒక విధంగా ఉంటుంది. ఆ టైంలో అవేవి లేవు. అందుకే మనుషులు ఎప్పుడు గుంపును కలుస్తారు. సో ఏ భయాలు లేనివాడు ఏకాంతంలో ఉంటాడు. సో లాస్ట్ కెన్ నాట్ రిలీ ఆన్ ఎనీబడి. సో ఎవరి మీద ఆధారపడకుండా ఆల్ మై మూరింగ్స్ హ్యావ్ బీన్ కట్ అండ్ ఐ ఫీల్ ట్రెమెండస్లీ లోన్లీ ఫ్రైటెండ్. సో గుంపులో ఉన్నప్పుడు కూడా హఠాత్తుగా ఆ గుంపుకు సంబంధించిన అన్ని బంధాలు తెగిపోయి మళ్ళీ ఒకానొక భయాన్వితమైన ఒంటరితనంలోకి నెట్టివేయబడుతుంది. మూరింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏదైనా ఒక షిప్ని బంధించాలంటే ఒక తాడు కావాలి. అట్లా లోన్లీనెస్ అనే ఒక ఐడియాని పట్టుకొని వేలాడుతున్నది నువ్వే అని చెప్తున్నాడు. దట్ ఈజ్ అన్ యాక్చువాలిటీ బట్ ద ఐడియా అబౌట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువాలిటీ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఫియర్. సో చాలామందికి
నిజమైన భయం కంటే, నిజమైన అనుభవాల కంటే ధారణల వల్ల భయం ఉంటుంది. ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం ఒక ధారణ ఇస్తాం పిల్లలకి, పెద్ద పెద్ద మీసాలు, నల్ల జుట్టు, చెంప మీద చుక్క, గీతల బనియను, అడ్డపంచ కట్టుకున్నవాడు దొంగ అని. ఇప్పుడు ఒక పిల్లవాడు ఈ ఐడియాతో ఉన్నాడు, అతనికి దొంగ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా అటువంటి ఒక వ్యక్తి వచ్చి నిలబడితే అతను ఎంత భయపడతాడు? బికాజ్ ఐడియా భయపెడుతుంది. సో ఇది గమనించండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఐడియా బట్ అన్ యాక్చువాలిటీ, వాట్ ఈస్ లోన్లీనెస్? ఇది ద లాస్ట్ స్టెప్. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్, దాని స్వరూపం ఏమిటి? ఆర్ంట్ వి బ్రీడింగ్ it all the time by our self-centered activity, by this tremendous concern with ourselves, our looks, our attitudes, our opinions, our judgments, our positions, our status, our importance. సో నిరంతరం మనం వీటితో సంఘర్షణ పడడం లేదా? నేను, నా జాబు, నా యొక్క అందము, నా ఎట్లా కనిపిస్తాను, నా యొక్క యాటిట్యూడ్, నా బిహేవియర్, నేను, నా జడ్జిమెంట్స్, నా ఒపీనియన్స్, నా పొజిషన్, నా స్టేటస్, ఇట్లాంటివన్నీ. ఆల్ దట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఐసోలేషన్. సో ఎప్పుడైతే నీ యొక్క ప్రత్యేక అందం గురించి నువ్వు ఆలోచిస్తావో, నువ్వు ఒక ఐలాండ్గా మారుతున్నావు. యు ఆర్ కట్ ఫ్రమ్ ద హోల్. ఇది అర్థమవుతుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను, నా ఇల్లు అనగానే ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ఇంటి నుంచి నువ్వు బయటపడుతున్నావు. సో ఆధ్యాత్మికత తెలిసిన వాడు అన్ని చోట్ల బాగుంటున్నాడు. అతని ఇంట్లో లేడు, తనే ఇల్లై తిరుగుతున్నాడు. త్రూ అవుట్ ద డే, ఫర్ ఇయర్స్ వీ హ్యావ్ డన్ దిస్ అండ్ సడన్లీ వీ ఫైండ్ వీఆర్ అట్టర్లీ ఐసోలేటెడ్. సో చివరికి ఎన్ని చేసినా నేను ఒంటరిని అన్న భావన ఎందుకు వస్తుంది? బికాస్ నిన్ను నీవు సమస్త నుంచి కట్ చేసుకోవడం వల్ల. అవర్ బిలీఫ్స్, గాడ్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ అవే. ఆ సమయంలో నీ సాధన గీదన ఏం పనికిరాదు. దెర్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ ట్రెమెండస్ ఐసోలేషన్ విచ్ కెన్ నాట్ బి పెనిట్రేటెడ్ అండ్ దట్ న్యాచురలీ బ్రింగ్స్ గ్రేట్ ఫియర్. సో ఈ మూలకు నెట్టివేయబడ్డ, అగాధంలోకి నెట్టివేయబడ్డ భావన ఐసోలేషన్. చాలాసార్లు ఇట్లా జరుగుతుంది. మనకి ఇష్టం లేని కుటుంబ సభ్యులు మన ఇంటికి వచ్చినప్పుడు యూ మేక్ యువర్ సెల్ఫ్ ఐసోలేటెడ్. అందరితోనే ఉంటావు, బట్ నీ మనసులో తెలుస్తుంది వీరితో నాకే సంబంధం లేదు. ఆ టైంలో లోన్లీనెస్ వచ్చి కూర్చుంటుంది. I observe that in my daily life, my activities, thoughts, desires, pleasure, experiences are more and more isolating. దానివల్ల నా ప్రతి చేష్టలో ఈ ఒంటరితనంలోకి నెట్టివేయబడ్డ ఛాయలు ప్రస్ఫుష్టంగా కనిపిస్తాయి. అండ్ ద అల్టిమేట్ సెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ డెత్. సో దాని యొక్క ఆత్యంతిక భావాన్ని మరణం అంటున్నాడు. ఐ అబ్జర్వ్ ఇట్ ఇన్ మై డైలీ మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. సో ఏ జీవితాన్ని అర్థం చేసుకున్నవాడని ఇదే చెప్పాడు. పుస్తకాల్లో, రకరకాల గొప్ప గొప్ప పుస్తకాల్లో, గొప్ప గొప్ప గురువులు ఇచ్చిన టీచింగ్స్లో, ఆశ్రమాల్లో లేదు. నీ యొక్క దినచర్యలో నీ జీవితం ఉంది. నువ్వు ఒక గ్లాస్ కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది నువ్వెంత శ్రద్ధాళువై పెడుతున్నావని. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది మనిషి పట్ల నీకున్న అండర్స్టాండింగ్ ఏమిటని. ఏకాంతంలో ఉన్నప్పుడు తెలుస్తుంది నీ మనస్సు ఎంత వికృతమైన చేష్టలతో సమాజంలో ఉందని. సో అబ్జర్వ్ ఇన్ మై డైలీ మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. నీ యొక్క ప్రతి కదలికని గమనించు. అండ్ ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ దిస్ లోన్లీనెస్, ద అబ్జర్వర్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ లోన్లీనెస్, ఈజ్ ఎసెన్షియల్లీ దట్ లోన్లీనెస్. సో ద అబ్జర్వర్ ఈజ్ దట్ అబ్జర్వ్డ్ అండ్ దేర్ ఫోర్ హీ కెనాట్ పాసిబిలీ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో నేను లోన్లీగా ఫీల్ అవుతున్న నేను ఆ భావనతో తాదాత్మ్యం చెందడం వల్ల ఆ లోన్లీనెస్సే నువ్వు అవుతున్నావు, అది నీకు సపరేట్గా లేదు. హెన్స్ యూ కెనాట్ సీ ఇట్. ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్ రెండు ఒకటైపోతుంది. సో ద అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్ అండ్ దేర్ ఫోర్ హీ కెనాట్ పాసిబిలీ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. దానివల్ల అతను దాని నుంచి తప్పించుకోలేకపోతుంది. హీ కెనాట్ కవర్ ఇట్ అప్. అలాగే దాన్ని కప్పివేయలేని కూడా. ట్రై టు ఫిల్ ఇట్ విత్ గుడ్ యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఎస్కేపిజం స్టార్ట్ అవుతుంది. సో ఈ భయాన్ని నుంచి తప్పించుకోవడానికి పూజలు వచ్చాయి, పునస్కారాలు వచ్చాయి, గ్రూప్ గ్యాదరింగ్స్ వచ్చాయి, గ్రూప్ మెడిటేషన్స్ వచ్చాయి. వాట్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్, ఎస్కేపింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ మూమెంట్స్. గోయింగ్ ఆఫ్ టు చర్చ్ ఆర్ మెడిటేటింగ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. కృష్ణమూర్తి ఎంత బలంగా తన జీవితం అంతా చెప్పాడు. ఒక చర్చికి వెళ్ళడం, గుంపుని కలవడం,
తద్వారా కాసేపు నీకు స్వాంతం లభించవచ్చు. ధ్యానం చేయడం, గ్రూప్ మెడిటేషన్, దీస్ ఆర్ నాట్ సొల్యూషన్స్. సో ద అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్ అండ్ దేర్ ఫోర్ వాట్ హ్యాపెన్స్ దెన్. ఒకవేళ గమనించేవాడే గమనించబడితే, అంటే లోన్లీనెస్ సపరేట్గా ఉంది, అట్లా కాకుండా నువ్వే లోన్లీనెస్ అయి దాన్ని చూస్తున్నావు అనుకో, ఏం జరుగుతుంది అని దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. యూ హ్యావ్ ఎలిమినేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఆల్ టుగెదర్, హ్యావెంట్ యూ? అంటే ఏదైతే జటిలమైన సమస్యగా ఉందో దాన్ని పక్కకు పెట్టేశావు. యూ హ్యావ్ ట్రైడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి పారిపోవడానికి చూసావు. టు కవర్ ఇట్ అప్, దాన్ని కప్పివేయడానికి చూసావు. టు రేషనలైజ్ ఇట్, దాన్ని నువ్వు ఒక రకంగా తెలివిగా దాన్ని మాటల్లో పెట్టే ప్రయత్నం చేశావు. నౌ యు ఆర్ ఫేస్డ్ విత్ ఇట్. మొట్టమొదటిసారి నువ్వు దాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టావు. యూ ఆర్ దట్, అదే నువ్వు అయిపోయావు. వెన్ యూ ఆర్ కన్ఫ్రంటెడ్ విత్ ఇట్ కంప్లీట్లీ అండ్ దెర్ ఇస్ నో ఎస్కేప్ అండ్ యూ ఆర్ దట్. ఒకవేళ దాని నుంచి ఎస్కేప్ కాకుండా కౌగిలి, ఒక ప్రియుడు ప్రియురాలు ఒక క్షణంలో ఒక్కటిగా మారిపోతారు. మనమంతా ఒక్కటి అనిపిస్తుంది. సో మనుషులతో ఒక్కటి కాదు, నిన్ను ఏది భయపెడుతుందో దాన్నే కౌగిలించుకో, దాంతో ఒక్కటిగా మారిపో. సపరేషన్ పోయింది, దాన్ని ఫేస్ చేయి. అప్పుడు అదే నువ్వు. దెన్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం, ఈజ్ దేర్? అలాంటి సమయంలో ఏ సమస్య లేదు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం బికాస్ దెన్ దెర్ ఈజ్ నో సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఎట్ ఆల్. ఇది చాలా అద్భుతం. అంటే ఒకవేళ లోన్లీనెస్ నుంచి భయపడి పారిపోకుండా దాన్ని ఎదుర్కొన్నప్పుడు, దాని ఎదుట నిలబడ్డప్పుడు, అదే నువ్వైనప్పుడు దాని పట్ల భయం ఎట్లా ఉంటుంది అంటున్నాడు. ఐ వండర్ ఇఫ్ యూ సీ దిస్. ఇది మీరు గమనించగలుగుతున్నారు. బట్ నేను చెప్తున్నా ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు. అంటే ఒక వ్యక్తి హాయిగా బతకాలని అనుకుంటే దానికి వాడికి ఉపయోగపడే కాంటెక్స్ట్ ఇది. ఊరికే సమస్యల్లో, గొడవల్లో, సక్సెస్, ఫెయిల్యూరు, పేరు ప్రఖ్యాతుల కోసం అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడే సబ్జెక్ట్ కాదు ఇది. సో కెన్ యూ అబ్జర్వ్ యువర్ ఫియర్? త్రూ వన్ ఫియర్ ట్రేస్ ద వెరీ రూట్ ఆఫ్ ఆల్ ఫియర్. సో ఒక్క భయాన్ని గమనించడం వల్ల అన్ని భయాల మూలాన్ని స్పష్టంగా నువ్వు చూడగలుగుతావు. దట్ ఈస్ త్రూ దిస్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ హ్యావెంట్ యూ ట్రేస్ ద రూట్ ఆఫ్ ఫియర్. ఏదో ఒక భయం, ఒంటరితనం అనే దాన్ని నువ్వు ఎదుర్కోవడం వల్ల అన్ని భయాల్ని ఎదుర్కొనే ఒక సామర్థ్యం వస్తుంది. ఐ ఆమ్ లోన్లీ, ఐ నో వాట్ దట్ మీన్స్, నాట్ యాజ్ అన్ ఐడియా బట్ అన్ యాక్చువాలిటీ. ఇప్పుడు ఆ ఒంటరితనం అనే దాని మీద ఏ ధారణ లేవు, ఒంటరితనం యొక్క మూలాన్ని చూశాను. దెర్ ఈస్ దిస్ ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్, ఐసోలేషన్. అంటే అఖండం నుంచి వేరు చేయబడ్డ ఖండం, దీనివల్ల లోన్లీనెస్ వచ్చింది. అంతా నాదే అనుకుంటే లోన్లీనెస్ ఎక్కడ? ఐఎమ్ ఫుల్లీ. ఐసోలేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే నేను అందరికంటే భిన్నం అని అనుకోవడం ఒక తరహా రెసిస్టెన్స్, అంటే కట్టడి చేయడం. ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అండ్ ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. ఎక్స్క్లూడ్ అంటే ప్రత్యేకత, ప్రత్యేకంగా నిలబడ్డం. మొదటిసారి దాని పట్ల ఎరుకుతూ ఉన్నాను. ఐఎమ్ ఆల్సో అవేర్ దట్ ద అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్. సో ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి నేను ఈ విషయం పట్ల ఎరుకుతూ ఉన్నా. గమనించేవాడే గమనించబడుతున్నాడు. అండ్ దెర్ ఈస్ ఫియర్, దేర్ డీప్ రూటెడ్ ఫియర్. తో వన్ ఫ్యాక్టర్ ఫియర్, లోన్లీనెస్, ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. దాని నుంచి పారిపోకపోవడం వల్ల నేను దాన్ని చూస్తున్నాను, దాన్ని కనుగొనగలుగుతున్నాను. లుక్ ఎట్ ద సెంట్రల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్ విచ్ ఈస్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్. సో ఎవడైతే గమనిస్తున్నాడో, ఫియర్తో పోటీ పడుతున్నాడో, వాడే ఫియర్. ద అబ్జర్వర్ బీయింగ్ ద పాస్ట్, హిజ్ ఒపీనియన్, జడ్జిమెంట్స్, ఎవల్యూషన్స్, rationalizations, interpretations, all the tradition. If that is not, where is fear? సో ఆ భయం ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది? నీ గతం నుంచి, నీ ధారణల నుంచి, నీ యొక్క నమ్మకాల నుంచి, జడ్జిమెంట్స్ నుంచి, నీ యొక్క క్యాలిక్యులేషన్స్ నుంచి, నీ యొక్క తెలివి నుంచి, నీ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ నుంచి, నీ యొక్క సాంప్రదాయం నుంచి వచ్చింది. అక్కడి నుంచి రాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాడు. ఇఫ్ ద మీ ఈజ్ నాట్, వేర్ ఈజ్ ద ఫియర్? ఇది లాస్ట్ మజిలీ. ఒకవేళ నేను అనే భావన లేకపోతే భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇవన్నీ నేను అనే ఒకానొక ఆలోచనతో ముడివేయబడ్డ విషయాలు. బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్ రిలీజియస్లీ టు అసర్ట్ అండ్ కల్టివేట్ ద మీ యాజ్ ద అబ్జర్వర్. ఇక్కడ ఒక భాషకి అతీతమైన ఒక భావన గురించి చెప్తున్నాడు. ఈ అబ్జర్వరే నేను అనడంతో సమస్య వచ్చింది. అంటే డాక్ట్రిన్స్ని చదివి అర్థం చేసుకునేవాడు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. సో ఐఆమ్ ఎ క్యాథలిక్, అక్కడి నుంచి వస్తుందన్నమాట. నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, నేను. ఈ మీ ఎవరయ్యా అంటే ఒక స్పెషల్ పర్సన్,
ఐఎమ్ ఏ ప్రొటెస్టెంట్, ఐఎమ్ ఏ బ్రిటిష్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ ఇవన్నీ చెప్తున్నాడు. అండ్ బై లుకింగ్ ఎట్ వన్ ఫియర్, ద మైండ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు లుక్ అండ్ ట్రేస్ ద సెంట్రల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్. సో ఒక్క భయాన్ని స్పష్టంగా చూడటం వల్ల అన్ని భయాల యొక్క సెంట్రల్ రూట్ తెలిసిపోతుంది, విచ్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్, ద మీ. సో నేను అనే భావాన్ని అన్నిటికీ కారణమని కంక్లూడ్ చేస్తున్నాడు. కెన్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ దట్ మీ? ఈ నేను అనే భావం లేకుండా ఈ ప్రపంచంలో నేను జీవించవచ్చా? వెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఈజ్ ద అజర్షన్ ఆఫ్ దట్ మీ. సో నేను సృష్టించుకున్న నా బాహ్య ప్రపంచం అంతా ఈ మీ అనే భావం నుంచి వచ్చినటువంటిదేనా? ద కల్చర్, ద వర్క్స్ ఆఫ్ ఆర్ట్, బిజినెస్, పొలిటికల్, రిలీజియన్, ఎవ్రీథింగ్ అరౌండ్ మీ అజర్ట్స్ బీ యూ, కల్టివేట్ దట్ మీ. సో నీ నుంచి బయటికి వచ్చిన ప్రతిదీ నేను అనే భావాన్ని పరిపుష్టం చేస్తూనే ఉన్నాయి. ఇన్ దిస్ కల్చర్ ఆర్ సివిలైజేషన్ కెన్ వన్ లివ్ వితౌట్ మీ? సో ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో, ఇక్కడ నేను చెప్పిన కాంటెక్స్ట్ ఒకసారి గమనించండి. కృష్ణమూర్తి కూడా ఈ విషయాన్ని అంటే పాయింట్అవుట్ చేయలేదు అని నా అబ్జర్వేషన్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్, ఐ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ టువార్డ్స్ హిమ్ అండ్ లవ్ ఆల్సో. అందుకే ఆయన తాత అని పిలుచుకుంటా. సో ప్రకృతి పరంగా నేను లేదు, ప్రపంచం పరంగా నేనుంది. అది గమనించండి మీరు ఒక్కసారి. సో మీ అనే భావన లేకుండా కల్టివేట్ చేసుకోలేమా? మన జీవితాన్ని గడపలేమా? అప్పుడు సెల్ఫ్లెస్ యాక్ట్ వస్తుంది కదా. ద మాంక్స్ సే దట్ యూ కెనాట్, సో ఎస్కేప్ ఫ్రమ్ ద వరల్డ్, గో ఇన్ టు ఎ మానస్ట్రీ, చేంజ్ యువర్ నేమ్, డివోట్ యువర్ లైఫ్ టు దిస్ అండ్ దాట్. ఇక్కడ ఈ నేను అనే భావం నుంచి విముక్తి కోసం పరిగెత్తే వాళ్ళు ఆశ్రమాలకు పోతున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు. పేర్లు మార్చుకున్న నేననే భావన ఉంది. ఇక్కడ పోవలసింది పేర్లు మార్చుకోవడం కాదు, చేయవలసింది అది కాదు, నేను అనే భావన పోవాలి. బట్ ద మీ ఈజ్ స్టిల్ దేర్ బికాస్ దట్ మీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఇమేజ్ ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్. సో నీ చుట్టూ క్రియేట్ చేసుకున్న ప్రతి అంశంలోనూ నీవు ఉన్నావు. నువ్వు కొన్న ఫోన్లో నీవు ఉన్నావు, అలాగే నువ్వు కట్టుకున్న ఇంట్లో నీవు ఉన్నావు, నా అనుకునే ఒక భార్యలో, ప్రియురాల్లో, స్నేహితుల్లో, బంధువుల్లో నీవు ఉన్నావు, నీ సర్టిఫికెట్లో నీవు ఉన్నావు, నీవే దానికి లింక్ చేసి పెట్టుకున్నావు. అండ్ యూ విల్ బీ ఐడెంటిఫైడ్. తద్వారా ఒక రకమైన తాదాత్మ్య భావన ఉంది, అదే నేను అని. యాజ్ క్రైస్ట్, దిస్, దాట్ అండ్ ద అదర్. ద మీ ఈజ్ స్టిల్ దేర్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్. పేర్లు మార్చుకోవచ్చు, స్వామి దేవగీత్ అని పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ యూ నో దట్ యు ఆర్ దేవగీత్. మళ్ళీ సేమ్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు ప్రపంచంలోని విషయాలతో ఐడెంటిఫై అయ్యావు, అంటే జాబు లేకపోతే కుటుంబం. ఇప్పుడు వేరే విషయాలతో ఐడెంటిఫై అయ్యావు, జ్ఞానము లేకపోతే నా సమాజం, ధ్యాన పద్ధతి, నా గురువు ఫోటో, మంత్రోచ్చారణ, ఇట్లాంటివన్నీ. సో కెన్ వన్ లీవ్ ప్లీజ్? లాస్ట్కి ఇలా అంటున్నాడు, ఒకవేళ ఒక మనిషి ఇట్లా బతకగలడా? గమనించండి, దిస్ ఈజ్ ఎ ట్రెమెండస్లీ ఇంపార్టెంట్ అండ్ ఎ వెరీ వెరీ సీరియస్ క్వశ్చన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంథింగ్ టు ప్లే అరౌండ్ విత్. ఇది ఏదో సరదాగా చెప్తున్న విషయం కాదు. కెన్ వన్ వితౌట్ దట్ మీ ఇన్ దిస్ మొనాస్ట్రస్ వరల్డ్? అంటే ఈ దుర్భేద్యమైన ఈ యొక్క గలీజ్ ప్రపంచంలో, ఇంకా చెప్పాలంటే ఈ కాంప్లెక్స్ వరల్డ్లో మీ అనే భావన లేకుండా, ఆయన ప్రపంచం బాగాలేదన్నట్లేదు, ప్రపంచం బాగుంది. కృష్ణమూర్తి ఆల్సో యూస్డ్ ద వరల్డ్. ఫ్లైట్స్ ఎక్కాడు, స్టేజ్ల మీద మాట్లాడాడు, అదంతా ప్రపంచమే కదా. మనుషులతో మాట్లాడాడు, యూనివర్సిటీస్లో మాట్లాడాడు, ఐక్యరాజ్యసమితితో మాట్లాడాడు, అదంతా ప్రపంచానికి సంబంధించింది. బట్ హీ సింప్లీ సేయింగ్ వితౌట్ మీ కెన్ యూ డూ దిస్? దట్ మీన్స్ కెన్ వన్ లివ్ సేన్లీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఇన్సేనిటీ? సో ఈ పిచ్చి ప్రపంచంలో పిచ్చి లేకుండా బతకొచ్చు. ద వరల్డ్ ఈజ్ ఇన్సేన్. ఈ ప్రపంచం పిచ్చిగా కనిపిస్తుంది బికాస్ దాంట్లో ఒక ఆర్డర్ లేదు. విత్ ఆల్ ద మేక్ బిలీవ్ ఆఫ్ రిలీజియన్స్, అంటే ఉన్నాయి నిజమే అని భ్రమింపజేసే మతాల మధ్య, యు నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ. ఒక్కసారి చూడండి, తల తిప్పి, మీకే తెలుసు ఏం జరుగుతుందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కెన్ యూ లివ్ ఇన్ అన్ ఇన్సాన్ వరల్డ్, ఈ పిచ్చి ప్రపంచంలో, అండ్ యువర్ సెల్ఫ్ బీ టోటలీ సేన్? ఈ పిచ్చి ప్రపంచాన్ని వదిలేయమన్నట్లు ఈ పిచ్చి ప్రపంచంలో నీవు పిచ్చి లేకుండా హాయిగా ఉండగలవా? దానికి ఏకైక మార్గం నేను అన్న భావన వదిలేయడం. ఈ అన్ని భయాలకు కారణం నేను అని కంక్లూడ్ చేశాడు తాతగారు. సో ఈరోజు మహబూబ్ నగర్ వెళ్తున్నా. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పూర్తయినప్పటికీ అది గవర్నమెంట్ ప్రింట్ చేస్తా అన్నది. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఏ హై క్వాలిటీ బుక్ బికాజ్ ఐ కేర్ ఫర్ క్వాలిటీ. అంటే సాధ్యం కాబట్టి, మళ్ళీ దాంట్లో క్లెయిమింగ్ అలాంటివి ఏమీ లేదు. సో ఆయన ముందు మాట రాస్తా అన్నాడు, ఇప్పటికి 10 రోజులైంది. సో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇట్స్ ఓకే. ఒక 2 రోజులు లేట్ అయినా ఏం కాదు, కొంతకాలం లేట్ అయినా ఏం కాదు, అసలు పుస్తకం రాయకపోయినా ఏం కాదని తెలుసు కాబట్టి నేను ప్రశాంతంగా.
సో ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ మై రైటింగ్స్. ఐఎమ్ ఓన్లీ రైటింగ్ బికాజ్ ఐ లవ్ ఇట్. నేనేం క్లెయిమ్ చేసుకోవట్లేదు, నేను కాబట్టి రాశాను, మనం కాబట్టి బుక్ వేస్తున్నాం, అలాంటివి ఏమీ లేవు. సరే మరి. సో ఈవినింగ్ ఐ విల్ స్పీక్ టు యూ ఫ్రమ్ మహబూబ్ నగర్. రిసారా సుబైసా.